Jesus, I need you every moment. I need you here now. This grace, what heart sing out your praise forever.
చిన్న వ్యాపారాలు చేసే వారి కొరకు ప్రేయర్ చేస్తాను. నెక్స్ట్ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, టీచర్స్, ఫ్యామిలీస్ బాగుండాలని ప్రేయర్ చేస్తాను. నాలో ఉన్న ప్రతి శరీర కళ తీసేయమని ఏసేని అడుగుతాను. చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళ కొరకు నువ్వు ప్రేయర్ చేయాలి ఈ వీక్ అంతా. నెక్స్ట్ ఏంటి, నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్, నీ ఫ్యామిలీస్, అందరి ఫ్యామిలీస్, టీచర్స్ ఫ్యామిలీస్ కోసం నువ్వు కూడా ఈ వీక్ అంతా ప్రేయర్ చేయాలి. నెక్స్ట్ నీలో ఉన్న బ్యాడ్ థింగ్స్ ఏమున్నా అది ఏదైనా సరే తీసేయాలి. ఈ వీక్ అంతా నువ్వు చేయాలి. అమ్మ దగ్గర నేను ఫీడ్బ్యాక్ అడుగుతాను. క్యాటగిరీ వచ్చిన తెలుసా, నేను ప్రతిరోజు ఏసీని స్థితి చెల్లిస్తాను. కార్లు వాడాలి మరి రోజు లేకగానే. నెక్స్ట్ అమ్మ నాన్నకి చెప్పకుండా నేను బయటికి వెళ్ళను. అది భలే వచ్చింది. తెలియని వారితో మాట్లాడను. వెరీ గుడ్. టీవీ మొబైల్ నేను చూడను. ఏంటి నీకు అర్థం వచ్చినట్టుందేనా? సరే ప్రేయర్ చేసుకోవాలి. అదే మీద మీకు స్థాయిలో ఉండే వారి కొరకు ప్రార్థిస్తాను. నా హోంవర్క్ ప్రతిరోజు పూర్తి చేస్తాను. ఏ రోజు వర్క్ ఆ రోజు చేస్తాను. మొబైల్ వాడను. చేయమంట కదా, ఓకేనా? ఓకే, వెయిట్. నీకు ఈ రోజు నుంచి ఏ రోజు వరకు ఆ రోజు చేస్తాడు. విదేశాల్లో ఉన్న వారు మనందరి కోసం కూడా ప్రేయర్ చేస్తాడు. నెక్స్ట్ మొబైల్ వాడకూడదు. ఈ వీక్ అంతా నువ్వు అది చెయ్యాలి. అందరినీ చేస్తాను అన్న, అందరినీ నెక్స్ట్ నేను ప్రతిరోజు ప్రార్థన, వాక్య ధ్యానం పాటిస్తాను. ఎవరికి ఎదిరించి మాట్లాడను. మొబైల్ చూడను. ఎదిరించి మాట్లాడుతుందా? అదే వచ్చింది కదా. నోనా అదే ఎదిరించి మాట్లాడుతున్నావా? అది నువ్వు నీకంతా చేయాలి. మరి ప్రతిరోజు ప్రేయర్ చేయాలి, బైబిల్ చదవాలి. ఎవరికి కూడా నువ్వు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు, మొబైల్ చూడకూడదు. వెళ్ళి ప్రేయర్ చేసుకో. ఎవరి వాళ్ళు చూసుకుంటాను. నాన్సీకి ఏమొచ్చింది? నేను ఎవరి కోసం ప్రేయర్ చేస్తున్నా తెలుసా? నేను దైవజనుల కోసం ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రేయర్ చేయాలి, చదువుల కోసం ప్రార్థన చేయాలి. నాలో ఉన్న బ్యాడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? చాక్లెట్ తిన్నాం, మొబైల్ చూడటం, చర్చిలో పరిగెట్టడం, ఇవన్నీ బ్యాడ్ మానేయాలి. బయటికి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. బయటికి వెళ్ళి ఆడుకోవద్దు నువ్వు ఎక్కువ సమయం. ఓకేనా? ఓకే. అవును, దొంగలకు తీసుకెళ్ళిపోతారు. ఆనంద్ నేను పిలుస్తాను అన్న. నెక్స్ట్ వెళ్తాను. ఆనందం పట్టుకోవాలి కదా. వారమంతా చేయాలి వచ్చిన వాళ్ళందరూ కూడా. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. చెప్పు. ప్రతిరోజు అమ్మకి నాన్నకి సహాయం ప్రతి పనిలో చేస్తాను. మొబైల్ చూడదు. మరి ఈ వీక్ అంతా చేయాలి. మరి ఇగో ఉద్యోగాలు, జాబ్స్ లేని వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. ప్రెగ్నెన్సీ లేని వారి కోసం ప్రార్థన చేయాలి. ఓకేనా? ఆంటీ వాళ్ళకి ఎవరికైనా బాబు లేరనుకో వాళ్ళ కోసం ప్రేయర్ చేయి. నెక్స్ట్ మా ఇంట్లో ఉన్న ప్రతి సమస్యల కొరకు ప్రేయర్ చేయాలి. నీకు తెలుసా ఏం సమస్యలు ఉన్నాయో? అది ప్రార్థన చేయి. అయ్యే చెయ్యి. అబద్ధాలు, కోపము, చిరాకు పడటం మానేస్తా. ఉన్నాయమ్మా? అబద్ధాలు ఉన్నాయా? అయ్యో నువ్వన్నీ చేయాలి. మరి వేసే ఇచ్చారు నీకు, చేస్తావా? అబద్ధాలు అది ఎన్ని కంప్లైంట్లు వస్తాయి. కోపం పడకూడదు, చిరాకు పడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. మరి ఈ వీక్ అంతా చేయాలి. మరి అమ్మని అడుగుతాను. మరి మన ప్రపంచంలో ప్రతి గ్రామాలు, పల్లెలు, పట్టణాల కోసం ప్రార్థన చేస్తాను. నేను స్కూల్లో,
చూడను. వెరీ గుడ్. బై. నెక్స్ట్ చెప్పాలి. నేను హాస్పిటల్లో ఇంటి పనిలో సహాయం చేస్తాను. చెడ్డ మాటలు, చెడు అలవాట్లు నాలో ఏమున్నా సరే అవి ఈరోజు నుండి మానేస్తాను. ఉన్నాయా? మరి కొట్టించుకోకూడదు. కొట్టాలంటే నువ్వు కొట్టించుకోకూడదు. అందుకని వచ్చింది. ఎదురు సమాధానం చెప్పకూడదని మీకు వచ్చింది. అది ఈ వీక్ అంతా చేయాలి. ఓకే, పెద్ద పిల్లలు వరుసగా వేస్తా. అనాథుల కొరకు, ముసలివాళ్ళ కొరకు ప్రార్థిస్తాను. అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్కతో ప్రేమగా ఉంటాను. అసలు ఉండు బాగుంటారు. నన్ను ఎవరైనా బ్యాడ్ అంటారో, ఎవరైతే బ్యాడ్ అంటారో వాళ్ళతో నేను గుడ్ అనిపించుకుంటాను. ఓకేనా? నేను బ్యాడ్ గర్ల్ అని ఎవరైనా అన్నారనుకో, తర్వాత నేను చేంజ్ అయిపోవాలి. మరి ఈ వీక్ అంతా చేంజ్ అయిపోయి అమ్మ ఎంత మారిపోయింది అనుకోవాలి నేను చూసి. ఓకేనా? ఎవరైతే బ్యాడ్ అంటారో వాళ్ళందరితో నువ్వేమనిపించుకోవాలి? గుడ్ గర్ల్ అనిపించుకోవాలి. అంతేనా? నేను ఎక్కువ సమయం వాక్యం చదువుతాను. ఎవరితో నేను బ్యాడ్ అని అనిపించుకుంటాను అనిపించుకోను. ఎవరితో నేను బ్యాడ్ అని అనిపించుకోను. మొబైల్ చూడను. ఎక్కువ సమయం వాక్యం చదువుతాను. ఎవరితో బ్యాడ్ ఏమొచ్చిందో చూద్దామా? అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య కొరకు ప్రార్థిస్తాను. ఆహారం విషయంలో అమ్మని నాన్నని విసిగించను. అన్ని విషయాలు అమ్మ నాన్నకి చెప్తాను. ఎలా ఉంది సారీస్? ఇంట్లో అన్నం తింటుందా సరిగ్గా? అమ్మ పెట్టింది, అందుకే వచ్చింది. ఆహార విషయంలో అమ్మని నాన్నని విసిగించింది. క్యారేజ్ పెట్టి తీసుకొచ్చేస్తాను. అన్ని విషయాలు అమ్మ నాన్నకి చెప్తాను. ఏం జరిగినా సరే బయట దాచుకోకూడదు అనమాట. అందరికీ వస్తుంది. ఓకేనా? బబ్లీగా అన్ని స్కూల్స్ కోసం ప్రేయర్ చేస్తాను. అమ్మ నాన్న మాట వింటాను. నా స్కూల్ బుక్స్, బ్యాగ్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటాను. పెట్టుకుంటావా? నెక్స్ట్ సంపాదించుకుంటాను. మొబైల్ చూడను. మంచి మార్క్స్ వస్తాయి అని ఇంకా రావాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి ఎక్కువ సమయం. ఓకే, గో నెక్స్ట్. అందరి కోసం ప్రార్థిస్తాను. నా కోసం కూడా ప్రార్థన చేసుకుంటాను. బయట దొరికే జంక్ ఫుడ్ తినను. హెల్దీ ఫుడ్ తింటాను. మొబైల్ టీవీ చూడను. జంక్ ఫుడ్ తింటాడా? అది భలే వచ్చింది నీకు. అసలు తినకూడదు. ఈ వారం అంతా చేయకూడదు. ఓకేనా? నాకు ఫీడ్బ్యాక్ కావాలి. అమ్మతో రాయించుకొని తీసుకురావాలి. ఓకేనా? నేను అడుగుతాను. ఎవరైతే గుడ్ చేంజ్ చేయాలి ఈ వీక్ అన్ని అమ్మ రాస్తే వాళ్ళకి ప్రైజ్. చిన్నపిల్లల కోసం ప్రేయర్ చేస్తాను. ప్రతిరోజు స్కూల్కి, సండే స్కూల్కి వెళ్ళడానికి ముందే సిద్ధపడతాను. అందుకే లేట్ వస్తాను. అయితే లేట్గా వస్తాను తెలుసా? అందుకే వేసేది పంపించాను. తొందరగా రావాలి. ఓకేనా? వాక్యం ఎక్కువగా చదువుకుంటాను. ఓకేనా? ఇది అందరికీ వర్తిస్తుంది. సండే స్కూల్కి ఎవరు లేట్గా వస్తారో మీకే వస్తుంది. ఓకేనా? బ్లెస్ ఇదా అన్నా చెల్లి కడతారు. మనకి ఇవ్వని తనకి ఇవ్వని. సండే స్కూల్ కోసం
సండే స్కూల్ త్వరగా వస్తాను, చిన్నపిల్లల కోసం ప్రేయర్ చేస్తాను, వాక్యము చదువుతాను. త్వరగా రావాలి మరి, ఓకేనా? నెక్స్ట్ నేను ప్రతిరోజు ప్రార్థన వాక్య ధ్యానం చేస్తాను, స్కూల్లో మంచి మార్క్స్ మంచి నేమ్ సంపాదించుకుంటాను, మొబైల్ చూడను. ఏంటి మార్క్స్ రావా? అది తెచ్చుకో. మన ప్రపంచంలోని ప్రతి గ్రామాలు పల్లెల కోసం ప్రార్థన చేస్తాను. నేను స్కూల్లో ఇంట్లో ఎప్పుడు కూడా మాట్లాడను, సైకిల్ పైన బయట తిరగను, మొబైల్ చూడను. ప్రార్థన పాటలు వాక్యం విషయంలో ఎక్కువగా నేర్చుకుంటాను. మనీ దొరికితే అమ్మకి నాన్నకి ఇచ్చేస్తాను, ఇంట్లో మనీ తీసుకోను. నాకు ఏమి కావాలన్నా ఏసైని అడుగుతాను, ఓకేనా? మనీ దాయి, ఓకేనా? ఆద్యత బయట దొరికి జంక్ ఫుడ్ తినను, హెల్దీ ఫుడ్ తింటాను, మొబైల్ టీవీ చూడను. జంక్ ఫుడ్ తింటామా? ఎందుకు కదా తినదు, హెల్దీ ఫుడ్ తిను. ఇవి నేను ప్రతిరోజు ఏసైకి స్థుతి చెల్లించగలను. అమ్మ నాన్న చెప్పకుండా నేను బయటకు వెళ్ళను, తెలియని వారితో మాట్లాడను, టీవీ మొబైల్ నేను చూడను, ఓకేనా? గుడ్ గర్ల్. కళ్యాణిదా ఇంకా లాస్ట్ మీ ఇద్దరికి కలిపి వస్తుంది. సండే స్కూల్ రెగ్యులర్గా రమ్మన్నాను కదా, రెగ్యులర్గా టైంకి రావాలి కదా, మీ ఇద్దరికి వర్తించేస్తాను, ఓకేనా? ఉద్యోగం లేని వారి కొరకు, గర్భఫలం లేని వారి కొరకు ప్రేయర్ చేస్తాను. మా ఇంట్లో ఉన్న సమస్యల కొరకు ప్రేయర్ చేస్తాను. అబద్ధాలు ఆడను, కోపము చిరాకు పడను, మానేస్తాను. నేను ప్రతి ఉదయం లెగగానే మోకరించి ప్రార్థన చేస్తాను. ఎప్పుడు మంచి ప్రవర్తనతో ఉంటాను, మొబైల్ గేమ్ ఆడను.